ఈ సమావేశానికి విచ్చేసిన కాపు సోదరులకు, సోదరిమణులకు, జన సైనికులకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం, స్వాగతం. పెద్దలు హరిరామ జోగయ్య గారు ఎంతో పట్టుదలతోటి సమాజానికి, ప్రత్యేకంగా మన కాపు కమ్యూనిటీ కోసం నిరంతరం ఆయన సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుని వారానికి ఒకసారైనా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాసి కనీసం 4-5 సార్లు ఫోన్లు చేసి మనందరం పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ వయసులో ఆయనకున్న ఓపిక, ఆయనకున్న పట్టుదల మనందరం కూడా గర్వపడాలి. మన సమాజానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకి అటువంటి రాజకీయ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మనలందరినీ కూడా ముందుని నడిపిస్తున్నారు. చాలా జిల్లాల నుంచి, అనేక జిల్లాల నుంచి మన కాపు సోదరులు చాలా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన పట్టువిడిని విక్రమార్కుడిలాగా జోగయ్య గారు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని కోరినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రత్యేకంగా మీ అందరితో సమావేశం అవడం చాలా గొప్ప విషయం. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం కాదు కదా, మీరు కడప వరకు వెళ్ళిపోయారు. అందరూ కూడా ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి, మంచి పరిపాలన తీసుకురావాలి, సంక్షేమం అనే ఒక ప్రాపగాండా ద్వారా ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో చాలామందికి ఏమాత్రం కూడా సంక్షేమం చేయకుండా చేసింది. ఆ విషయాలన్నీ కూడా ఇంతకుముందు పెద్దలు జోగయ్య గారు చెప్పారు. గతంలో కూడా ఆయన 2-3 అంశాలు ఏవైతే చెప్పారో అవి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తింపజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆ అంశాలు ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు సోదరుడు, సోదరుమణికి నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఎన్నికలో అయినా గతంలో జరిగిన దుర్మార్గమైన ప్రచారాన్ని నమ్మి చాలామంది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మీకు ఆ విశ్వాసం, నమ్మకం రాలేదు. అది కుట్రపూరితంగా చేసే కార్యక్రమం. ఈ రోజుకి కూడా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా మనలో చాలామందిని కూడా మనసు మార్చడానికి చేస్తున్న దుర్మార్గమైన ప్రయత్నాన్ని మీరు గుర్తించండి. ప్రతిరోజు ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న నాయకుడు, నిజాయితీగా నిలబడిన నాయకుడి పైన వ్యక్తిగత ఆరోపణలు, జనసేన పార్టీని కించపరిచే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని దయచేసి మీరు ఎవ్వరు కూడా నమ్మబాకండి. ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు జరుగుతుందో ఇటువంటి ప్రచారం అనేది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక జిల్లాల నుంచి చాలామంది మన కాపు సంఘాల నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళు కూడా కలవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరితో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అటువంటి అవకాశం కల్పించి జోగయ్య గారి నాయకత్వంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.